మా చికోటి ప్రవీణ్ గారిని సత్కరించవలసిందిగా కోరుకుంటూ వారికి గ్రూప్ ఆధ్వర్యంలో మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు హాజరైన అతిథులకి మరి అందరూ కూడా మహిళా మనందరూ కూడా నమస్కారం. మరి భారత్ మాతాకి జై, భారత్ మాతాకి గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి. భారతదేశం పేరే మాత అంటే స్త్రీమూర్తి. ఇవాళ స్త్రీలకి సంబంధించి మరి మహిళా దినోత్సవం అంటేనే ఒక అభివృద్ధి దిశగా మనం ప్రయాణిస్తున్నాం. మరి దేశం అభివృద్ధి చెందాలంటే స్త్రీల సహకారం ఉండాలి. ఇలా పాశ్చాత్య దేశాలు ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్నాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మహిళా మూర్తుల వల్లనే ఇది ఒకటి సాధ్యమవుతుంది. పురుషులు పనిచేస్తే సరిపోదు, మహిళలంతా పురుషులంతనో మహిళలంతా అంటేనే దేశ అభివృద్ధికి ముఖ్యమైన ఒక సహకారం ఉంటుంది. దేశం అభివృద్ధి చెందాలంటే మహిళా సహకారం ఇవాళ డేట్లో మ్యాండేటరీ మస్ట్ అన్నమాట. మరి వాళ్ళ మహిళలపై జరుగుతున్న దాడులని తిప్పికొట్టే బాధ్యత కూడా మహిళలే తీసుకోవాలి. ప్రతి ఒక్క మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క కావాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మహిళ అంటే అన్నపూర్ణ కాదు, మహిళ అంటే అన్నపూర్ణ కాదు, మహిళ అంటే మహిషాసున మర్దిని అని కూడా మీరే తెలియజెప్పాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్క మహిళ అన్ని రంగాల్లో ముందుంటూ మరి భారతదేశానికి సేవ చేయాలి. ముఖ్యంగా హిందుత్వానికి సేవ చేయాల్సిన అవసరం ఉన్నాయి. హిందుత్వం ప్రమాదంలో పడ్డది కాబట్టి ప్రతి ఒక్క మహిళ పూనుకొని మరి హిందుత్వానికి సేవ చేయాలి. మరి గోవు సేవ కూడా చేయాలి. మన యొక్క కల్చర్ని, ట్రెడిషన్ని, మన సాంప్రదాయాల్ని బతికించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే భారతదేశం ప్రమాదంలో పడబోతుంది. ముఖ్యంగా హిందుత్వము గోవు ప్రమాదంలో పడబోతుంది అని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన వీబీజీ టీం, ముఖ్యంగా రాజును చూస్తే నాకు విచిత్రం అనిపిస్తుంది. చిన్న ప్రోగ్రామ్ అని చెప్తాను, నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ టైం నీకు పరేడ్ గ్రౌండ్ కావాలి, నీకు హాల్ సరిపోదు రాజు. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి మా అన్న గణేష్ అన్న కూడా అన్ని కార్యక్రమాలకు అందుబాటులో ఉంటారు. మరి వీళ్ళ టీం చూస్తే నాకు జలస్ ఫీల్ అవుతుంది. రమేష్ అన్న, రామన్న సాలిడ్ టీం ఇది. అంటే ఏ కార్యక్రమం చేయాలన్నా ఫైనాన్షియల్ బ్యాకప్ కూడా అవసరం. మరి వీళ్ళు డిపెండ్ కాకుండా పెద్ద పిల్లర్స్ ఉన్నారు. ఇలా వైశ్య ప్రముఖులంతా వీబీజీ టీంలు ఉన్నారు. మరి వీబీజీ సంస్థ ఈ యొక్క ఆర్గనైజేషన్ భారతదేశం మొత్తం పాకాలని చెప్పి వీళ్ళ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు ముందు చేయాలని చెప్పి వీళ్ళకి నా నుంచి కూడా ఎలాంటి సహాయ సహకారాలన్నా డెఫినెట్ గా అందిస్తానని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ అన్ని రోజులు ప్రత్యేకమైన శిరస్సు ఉంచి మహిళా మూర్తులు, మహిళా తల్లులందరూ కూడా నమస్కరిస్తుంది.